రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని, వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, గ్రీన్ చలాన్ ద్వారా వేతనాలు చెల్లించాలి, రెండవ పీఆర్సీ పరిధిలోకి గ్రామ పంచాయతీ సిబ్బందిని తీసుకురావాలి, జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారీగా చెల్లించాలి, పంచాయతీ సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు చెల్లించాలి, ఇన్సూరెన్స్ ఈఎస్ఐపి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి గురిజాల శ్రీధర్, జీపీ మండల అధ్యక్షులు బోరు శ్రీనివాస్ గౌడ్, మల్లయ్య, నర్సయ్య, శ్రీనివాస్, రాజశేఖర్, అనిల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సఫాయి వాళ్ళను బాగా ఇట్లా సింపుల్ గా తీసేస్తున్నారు సార్. మీరు కొంచెం కూడా మీకు అర్థమైతలేదా? మేము పని చేసుకుంటూ ఈ ధర్నాలు చేసుకుంటూ ఈ కలెక్టర్ ఆఫీసు వద్దకు ఇడికి ఒక 10 సార్లు వచ్చినాం కావచ్చు సార్. మాకు ఏది కూడా మాకు కనీసానికి మాకు ఇట్లా ఏది అవకాశం లేకుండా చేస్తున్నారు. మాకు తినడానికి తిండి లేదు. అప్పుడు సఫాయి వాళ్ళను సిపాయిగా చేస్తామని అన్నారు. ఇప్పుడు సఫాయి వాళ్ళు బుచ్చగళ్ళు అవుతున్నారు. ఊళ్ళో కనీసానికి మస్తు ఎవ్వరికి ఇట్లా ఇంత సాయం కూడా చేస్తలేరు. మాకు పని చేసుకుంటా మేము ఒక పూట తిన్నట్టు ఒక పూట ఉన్నట్టు. ఎందుకు సార్ ఇట్లా సఫాయి వాళ్ళని ఇంత బాధ పెడుతున్నారు? మీకు కళ్ళకు కనబడతలేరా? మీ ఏసీలలో ఉండేటోళ్ళ కళ్ళకు కనబడతారా? మీకు బాగా పెద్ద ₹1,00,000 జాబు చేసే వాళ్ళ కళ్ళకు కనబడతారా? మేము కనబడమా సార్? మేము పని చేస్తలేమా? ఒక నెల రోజులు మేము ఊళ్ళో సఫాయి పని చేయకుంటే ఎట్లుంటుందో అది మీకు తెలుస్తుంది. వెంటనే మాకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి సారు. మాకు ₹18,000 మాకు జీతాలు వేయాలి నెలకు. మమ్మల్ని కొంచెం ఆలోచించుర్రి. మీరు జనవరి 5 తారీఖు లోపు మేము ఏం చేయకుంటే మేము ఒక నెల రోజులు కూడా సమ్మె చేసి మేము ఇచ్చేస్తాం సార్. మేము అసలే ఊపుకుండేది లేదు. ఎందుకంటే మేము కష్టపడుతున్నాం. ఆ గ్రామాలలో కుక్క చచ్చిపోయినా, పిల్లు చచ్చిపోయినా మాకు ప్రతి ఒక్క పని మేము చేసుకుంటూనే వెళ్తున్నాం. ఎందుకు సార్ మమ్మల్ని ఇంత కూడా పట్టించుకుంటలేదు మీరు? ఇంత ఇట్లా మేము పని చేస్తుంటే ఇట్లా బట్టలు పెట్టుకొని పోతారు సార్. మేము అన్నిటి తెగాంచుకొని పని చేస్తున్నాం. మాకు మేము ఒక నెల రోజులు టైఫాయిడ్ జ్వరం వచ్చి పంట కూడా మాకు జీతాలు కడి చేస్తున్నారు. ఎటన్నా మేము జ్వరం వచ్చి పని ఎటు పోయినా మాకు జీతాలు కడి చేస్తున్నాం. ఇప్పుడు 6 నెలలు మాకు జీతాలు లేక ఎట్లా బతుకుతాం సార్ మేము? మా పిల్లలు మా పరిస్థితి ఏంటి అసలు? వెంటనే మాకు పెండింగ్ జీతాలు వెంటనే వేయాలి, వెంటనే అమలు చేయాలి. మాకు ఏంటిది నెలకు ₹18,000 చేయాలి. కనీసం మాకు సరుకులు ఏది కూడా లేదు సార్. పొద్దున సాయంత్రం మోరీలో కొన్న పని చేయమంటారు. మీరు నెలకు జీతాలు వేయరు. మాకు సబ్బులు లేవు, సరుకులు లేవు, ఏది లేవు సార్. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల వెదలు అంతింత కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్న ప్రతి నెల రావాల్సిన వేతనాలు సంవత్సరానికి 2 మార్లు 3 మార్లు వేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ఇంట్లో తినడానికి తిండి గింజలు లేక కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గత బీఆర్ఎస్ హయాంలో 34 రోజుల సమ్మె సమయంలో మీరు మా టెంట్ల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలు మీకు గుర్తున్నాయా లేదా అని మేము అడుగుతున్నాం. మీరు మా టెంట్ల వద్దకు వచ్చి కనీస వేతనం 18,000 ఇస్తాం, 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం, అలాగే 10 లక్షల వరకు హెల్త్ కార్డులు అందిస్తాం, మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తాం, మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం, మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ గత సంవత్సర కాలంగా వేతనాలు అందివ్వడానికి కూడా సిద్ధంగా లేని విధంగా తయారైంది ప్రభుత్వం. గత సంవత్సర కాలంగా కేవలం 2 సార్లు మాత్రమే వేతనాలు పడ్డాయి కార్మికులై. ఇప్పటికి కూడా 5 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ పనిచేసే కార్మికులు పూర్తిగా నిరుపేదలు. వాళ్ళకి ఆ జీతం వస్తేనే ఇంట్లో సరుకులు కొనుక్కొని తినే పరిస్థితి ఉంటుంది. మరి 4-5 నెలలుగా వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఊళ్ళో అప్పు పుట్టిన పరిస్థితి. కరోనా తర్వాత ఊళ్ళో రూపాయి అప్పు ఇవ్వడానికి కూడా ఎవరు సిద్ధంగా లేని పరిస్థితి. గ్రామ పంచాయతీలకు సంవత్సరాల కాలంగా నిధులు లేవు. ఊళ్ళో సర్పంచ్ వాళ్ళ ఊళ్ళో ఉంటే ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఇప్పుడు లేని పరిస్థితి. సంవత్సర కాలంగా సర్పంచ్ అది అయిపోయింది, పదవి కాలం అయిపోయిన తర్వాత వీళ్ళ బతుకులు మరింత ఆగమ్య గోచరంగా తయారయ్యాయి.